నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ స్వీటీ. తమ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా ముందుకు సాగుతుందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్స్ లో ఉన్న తన కార్యాలయంలో ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. నగరంలోని హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్స్ లో ఉన్న తన కార్యాలయంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం ప్రజల నుంచి వారి సమస్యలకు సంబంధించిన, అలాగే వారి ప్రాంతాలకు సంబంధించిన సమస్యలకు సంబంధించి వినతి పత్రాలను స్వీకరించారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తమ సమస్యలతో పాటు తమ ప్రాంతంలో ఉన్న సమస్యలను ప్రస్తావిస్తూ రూపొందించిన వినతి పత్రాలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు అందజేశారు. అలాగే వాటిని పరిశీలించిన అనంతరం ఆయన ఆ వినతి పత్రాలకు సంబంధించిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు లిఖితపూర్వకంగా ఆదేశాలను జారీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను కలిసిన ప్రజలు తమ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చూపిస్తున్న చొరవను చూసి అభినందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని చెప్పారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంకు సంబంధించి ప్రజలు తనకు సమర్పించిన వినతి పత్రాలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగవంతంగా అమలు చేస్తుందని తెలిపారు. రాష్ట్ర రాజధాని అమరావతిని వేశ్యల రాజధానిగా అభివర్ణిస్తూ అవమానించిన జర్నలిస్టులు కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా అసెంబ్లీ మహిళా విభాగం నాయకురాళ్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు సాక్షి ఛానల్ పేపర్కు వ్యతిరేకంగా వారు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అమరావతి వేశ్యల రాజధాని అంటూ వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ కృష్ణంరాజు డిబేట్ నిర్వహించిన సాక్షి టీవీ ఛానల్ వ్యాఖ్యాత కొమ్మినేని శ్రీనివాసరావులపై కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ కర్నూలులో తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళలు రోడ్డెక్కి నిరసన తెలిపారు. శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వద్ద నుండి కలెక్టరేట్ వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. మహిళల జోలికొస్తే ఊరుకోమని హెచ్చరించారు. టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ ముంతాజ్ మాట్లాడుతూ వైసీపీ పేటీఎం బ్యాచ్ మహిళలను కించపరిచే విధంగా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుందన్నారు. ఇలాంటి పాలన గత 5 ఏళ్లు చూసిన తర్వాతే ప్రజలు వైసీపీని సాగనంపారని, ఇప్పటికైనా వైఎస్ జగన్ బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. తల్లికి చెల్లికి విలువ ఇవ్వని వ్యక్తికి మహిళల విలువ ఏం తెలుస్తుందని మండిపడ్డారు. రాజధాని నిర్మాణానికి అమరావతి రైతులు 30,000 ఎకరాలు త్యాగం చేస్తే ఆ మహిళలపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేయటం సిగ్గుచేటన్నారు. కొమ్మినేనిని అరెస్టు చేసిన విధంగానే కృష్ణంరాజును కూడా వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలన్నారు. వైఎస్ భారతిరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే తాడేపల్లి ప్యాలెస్ను ముట్టడిస్తామన్నారు. అనంతరం వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ సంజీవలక్ష్మి మాట్లాడుతూ సాక్షి మీడియా మహిళల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఇదంతా జరుగుతోందన్నారు. వాళ్ళ ఇంట్లో మహిళల గురించి ఎవ్వరూ ఏ రోజు ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు. రాజధాని అంటే ఏంటో తెలియని పరిస్థితి అప్పట్లో ఉండేదని, చంద్రబాబు అమరావతిని రాజధాని చేస్తే చూస్తూ ఓర్వలేక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నగర అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి మాట్లాడుతూ జర్నలిస్ట్ కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావుపై ఇప్పటికే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, అమరావతి దేవతల రాజధాని అని సీఎం చంద్రబాబు నాయుడు అంటుంటే వీళ్ళు వేశ్యల రాజధాని అంటూ మాట్లాడటం దారుణమన్నారు. మహిళలు వీళ్లకు వేశ్యల్లాగా కనిపిస్తున్నారని మండిపడ్డారు. అమరావతి మహిళలను అవమానిస్తే ఆడజాతిని అవమానించినట్లేనన్నారు. సాక్షి ఛానల్లో సిగ్గు లేకుండా మహిళలను కించపరుస్తూ మాట్లాడుతున్నారని, జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పి తీరాలని అన్నారు. నియోజకవర్గ అధ్యక్షురాలు మారుతి శర్మ మాట్లాడుతూ సాక్షి ఛానల్ను వెంటనే బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. భారతిరెడ్డి మహిళే కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో మహిళల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. వీరిపై చర్యలు తీసుకోకపోతే నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, బూత్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. గత 6 రోజుల క్రితం జరిగినటువంటి
సాక్షి డిబేట్లో మాట్లాడినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణంరాజు వాళ్ళని అరెస్ట్